అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానమని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణం ఆదర్శ్ నగర్లో కొలుపుదీరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో పొల్లల అమావాస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్త్యా విఠల్ నాయక్ మాట్లాడుతూ పొల్లల అమావాస్య రోజు అన్నపూర్ణాదేవిని కొలిస్తే ధనధాన్యాలకు లోటు ఉండదని తెలిపారు. గత 22 నెలలుగా ప్రతి అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు కొమ్మరి నరసింహులను అభినందించారు. అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలపై నిరంతరం ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి అన్నదానం చేయడం అభినందనీయమని తెలిపారు. అదేవిధంగా భక్తులు ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. తమకు తోచిన సహాయ సహకారాలు కూడా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ కూతురు వర్త్యా ప్రశాంతి, వర్త్యా రవికుమార్, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు శ్రీ వర్త్యా విఠల్ నాయక్, అధ్యక్షులు బి నరేష్, ఉపాధ్యక్షులు నవీన్ కంఠం, ప్రధాన కార్యదర్శిగా కె వేణుగోపాల్, ఉప కార్యదర్శిగా కె నరసింహులు, కోశాధికారిగా ఈ అంజలయ్య, టి రాములు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ జె సుధాకర్, ఎస్ సుధాకర్, పట్నం రమేష్, రాజేష్, కె కృష్ణ, నాగప్ప, వెంకటప్ప, బెజ్జు రమేష్, పాపయ్య, ఆనంద్, యాదగిరి రెడ్డి, దిలీప్ సింగ్ ఠాగూర్, ఆలయ అర్చకులు చందుస్వామి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. जय बोलो माता कटमैसम्मा माता की जय। చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.